మీరు తమిళలో చూసారు కదా. రియల్గా నాకు ఈరోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని అస్సలు చెప్పాలని లేదు. అది ఎందుకో నాకెందుకు అలా అనిపిస్తుందో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఎక్కలేని దేశభక్తి అయితే ఈరోజు అందరిలో కనబడుతుంది. సో ఎవ్వరు చూసినా కూడా స్టేటస్లో కానీ మార్నింగ్ లేవగానే తెల్ల షర్ట్స్ తెల్ల బట్టలు వేసుకొని జెండా వందరం ఎగరేయాలని అందరూ రోడ్ల మీదకైతే వచ్చేస్తారు. సో ఇవన్నీ ఒక్క రోజులో మనకు ఎంతో దేశభక్తి వస్తుంది. మళ్ళీ ఒక్కరోజు అయిపోయాక యాజ్ ఇట్ ఈస్గా నడుస్తుంది. సో నాకెందుకు ఇలా అనిపిస్తుందో నేనైతే చెప్తాను. అంతకంటే ముందు నేను నా చిన్నప్పటి రోజులనైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేము చిన్నగా ఉన్నప్పుడు ఆగస్టు 15th వస్తుందంటే 2 days ముందు నుంచే మాకు కావాల్సిన రిబ్బన్స్, బ్యాంగిల్స్, బిందీసు, సాక్స్ అన్నీ కొని పెట్టుకొని స్కూల్స్లో గేమ్స్ ఆడిపించేవాళ్ళు. 1 week ముందు నుంచి గేమ్స్ స్టార్ట్ అయ్యేవి. కబడ్డీ, ఖోఖో, రన్నింగ్ ఇలా చాలా మంచి మంచి గేమ్స్ అయితే ఆడిపించేవాళ్ళు. సో ఇంకా రేపు ఇండిపెండెన్స్ ఉండగా ఈరోజు అయితే అన్ని నైట్ అరేంజ్ చేసి పెట్టుకునే వాళ్ళము. మెహందీ కూడా వేసుకునే వాళ్ళము హ్యాండ్స్కి. ఇంకా మా డాడీ అయితే నైటీ అన్నీ ఇస్త్రీ చేసి రెడీగా పెట్టేవాళ్ళు. మార్నింగ్ మా మమ్మీ 4 o'clock లేపేది. రెడీ అయిపోయి మంచి అందంగా రిబ్బన్లు వేసుకొని గాజులు పెట్టుకొని మెహందీ పెట్టుకొని రెడీ అయ్యి మేము 7-7:30 వరకు స్కూల్స్లో ఉండేవాళ్ళము. 8 o'clock వరకు ఫ్లాగ్ హోస్టింగ్ అయితే కంప్లీట్ అయ్యేది. సో కూర్చునబెట్టుకొని స్పీచెస్ అవన్నీ చెప్పేవాళ్ళు. ఇవన్నీ మీకు కూడా ఇలాగే జరిగింది. ఎవరైతే 90s kids ఉన్నారో యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పిన విధంగానే అయింది కదా. సో అప్పుడు ఎంత స్వచ్ఛంగా ఎంత స్వేచ్ఛగా అసలు ఆ వాతావరణము ఎంత బాగుండేదో దానికి క్వైట్ అపోజిట్ ఇప్పుడు అయిందండి. కనీసం పిల్లలకి స్కూల్స్లో కూడా ఎంకరేజ్ చేయలేనంత పరిస్థితి ఉంది ఇప్పుడు. మార్నింగ్ మనం అప్పుడు 8 o'clock వరకు కంప్లీట్ అయ్యేది. ఇప్పుడు స్కూల్స్కే 9 o'clock వరకు రావాలని చెప్తున్నారు. పిల్లల్లో కూడా అసలు అంత ఇంట్రెస్టింగ్గా లేకుండా ఉన్నది ఇండిపెండెన్స్ డే అనేది. సో నాకు అస్సలు నా చిన్నతనంలో జరిగిన ఇండిపెండెన్స్ డే అండి. ఇప్పుడున్న పిల్లలకి అసలే మెమొరీస్ లేవు. ఇండిపెండెన్స్ డే వస్తుందంటే ఒక హాలిడే వస్తుంది అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. టాపిక్లో వచ్చేస్తే అసలు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. మేము చిన్నప్పుడు మొత్తం అసలు మార్నింగ్ లేచి కంప్లీట్ అయ్యి స్కూల్ నుంచి 12 o'clock వరకు ఇంటికి వచ్చిన తర్వాత టీవీలో కూడా మాకు జెండా వందనం ఖడ్గం మూవీ అయితే కంపల్సరీ చూసేవాళ్ళము. చాలా ఇన్స్పిరేషనల్గా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటివి అసలు ఏదీ లేదు. ఇది ఓన్లీ 90s kids వాళ్ళకే అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు అసలు కంప్లీట్గా టాపిక్కి వెళ్ళిపోదాము. నాకెందుకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పాలని లేదో నాకెందుకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పాలని లేదో నేనైతే క్లారిటీగా ఎలాంటి సుత్తి సోది లేకుండానైతే చెప్పేస్తానండి. నాకు అనిపించింది ఎక్కడుందండి మనకు స్వేచ్ఛ? ఎక్కడుంది మనకు స్వేచ్ఛ? మీరు ఒక్కళ్ళే వెళ్ళి వాకింగ్ చేయగలుగుతారా మార్నింగ్? దొంగల భయం. మన పిల్లల్ని షాప్స్కి పంపిస్తామా ఏదైనా తీసుకురమ్మని? దారిలో కుక్కల భయం. ఎక్కడ ఉంది స్వేచ్ఛ మనకు? ఎక్కడ? చుట్టుపక్కల అసలు మృగాల మధ్యలో బతుకుతున్నంత ఫీలింగ్ వస్తుంది. ఏంటి హత్యలు, దొంగతనాలు, చావడాలు, చంపుకోవడాలు, మానభంగాలు ఎన్ని కానమో. అసలు భరతమాతని నేను ఇక్కడ వేస్తాను. ఎంత స్వచ్ఛమైన భరతమాత ఇప్పుడు ఎలా అయిపోయింది? అసలు స్వచ్ఛమైన గాలి లేదు, మైండ్ సెట్స్ లేదు, ఎవ్వరికి ఏది లేదు. రియల్గా చెప్పాలంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి ఎన్ని అసలు మగ లేదు, ఆడ లేదు, ఏది లేదు. ఎవ్వరికి కూడా స్వేచ్ఛ అనేది లేదు. ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది. అసలు భర్తలు అనేది గజ వణికిపోతున్నారు ఇంట్లో ఈ ఆడవాళ్ళు చేయబట్టి. ఆడవాళ్ళు ఒంటరిగా నడుస్తేనే అసలైన స్వేచ్ఛ అన్నారు, కానీ అది అసలే కాదు. ఓవర్ స్వేచ్ఛ అయిపోయింది ఆడవాళ్లకు. మామూలుగా కాదండి. ఎవరికి కావాలండి ఫ్రీ బస్సు? ఎవరికి కావాలి ఫ్రీ బస్సు? అవసరమా ఫ్రీ బస్సు?
ఎంతోమంది ఎంప్లాయీస్ బాయ్స్ అయితే వాళ్ళు టికెట్ పెట్టుకొని నిల్చొని వెళ్తున్నారు. కొంచెం కూడా లేడీస్కి కామన్ సెన్స్ లేకుండా, అసలు అవసరం లేకున్నా కూడా రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. ఎవరికి కావాలి స్వేచ్ఛ? ఎవరు పెట్టమన్నారు అట్లా ఫ్రీ బస్సెస్ అని? గవర్నమెంట్ది కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో. ఉచిత పథకాలని అది అని. ఎందుకండి ఉచిత పథకాలు? ఉపాధి కల్పించండి. ఉచిత పథకాలు ఎవరికి కావాలి? ఎవ్వరు కూడా ఇంట్లో పని కూటికి గూటికి లేనోడు కూడా రేషన్ కార్డు మీద సన్న బియ్యం సంపాదిస్తున్నాడు. ఇంకా ఏదైనా కొనుక్కోవాలంటే వాడికి పెన్షన్ వస్తుంది. సో వాడు తిని పండుకొని తాగడానికి మాత్రమే సంపాదిస్తున్నారు. సో వాళ్ళ మెంటాలిటీలు ఎలా తయారయ్యాయి? అసలు ఈ ఉచిత పథకాలు ఎందుకండి? మనం బతికి ఉండడం ఎందుకు నాకు అర్థం కాదు. ఉపాధి కల్పించండి, చేసుకున్నోడికి చేసుకున్నంత ఇవ్వండి. ఎదిగేటోడు ఎదుగుతున్నాడు, కింద పడిపోయేటోడు పడిపోతూనే ఉన్నాడు. సో నాకు ఇవన్నీ ఆలోచిస్తే అస్సలు నైట్ నిద్ర పట్టలేదు. మామూలు ఘోరాలు జరగట్లేదు. ఒక తండ్రి దగ్గర తన బిడ్డను వదిలి వెళ్ళాలంటే భయపడే రోజుల్లోకి వచ్చేసాము. ఎక్కడుందండి? తన సొంత తండ్రే తన కూతుర్ని తప్పుగా చూస్తున్నారు. సొంత తల్లి తన కడుపులో పిల్లల్ని ఎవరో ఎక్స్‌పర్సన్ కోసము చంపుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి తన వల్ల కాలేదు అని సూసైడ్ చేసుకొని పిల్లల్ని అనాథలను చేస్తున్నారు. టీనేజ్లో ఉన్న పిల్లలు ఒకరి చేతి కింద వెళ్ళిపోయి బ్లాక్మెయిల్తోని ఎంతమంది కుంగిపోతున్నారు. అసలు ఎక్కడుందండి అవేర్నెస్? ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఇదేనా ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేషన్ చేసుకోవాల్సింది? స్కూల్కి పంపిస్తే 9 o'clockకి పంపిస్తే రిటర్న్ 10 o'clock వరకు పంపిస్తున్నారు. ఎక్కడ స్పీచ్? ఎక్కడ అవేర్నెస్? ప్రజల్లో మానవత్వం అనేదే లేకుండా తయారైంది. ఇప్పుడు చాలా ఘోరంగా తయారవుతున్నారు. రీసెంట్గా నాకు ఒక సిచ్యువేషన్ అయితే ఎదురైందండి. నేను ఆఫీస్ పైన ఉన్నాను. కింద ఎందుకో నేను బయటకు వచ్చేసరికి కింద నడి రోడ్డు మీద 2 బాటిల్స్ సీసా మీద సీసా ఇలా పెట్టేశారు, ఎంటీ బాటిల్స్ ఇలా. దాన్ని ఒక్కోళ్ళు కూడా టచ్ చేసి తీసి పక్కకు పడేస్తలేరు జనాలు. దాని పక్క నుంచే వెళ్తున్నారు కానీ దాన్ని మాత్రం టచ్ చేయట్లేదు. సర్లే వాళ్ళే తీస్తారు కదా అని నేను ఈవినింగ్ ఇంకా ఆఫీస్కి వెళ్ళే టైం వరకు కూడా అది అక్కడనే ఉంది. ఇదా నేను వెళ్ళి ఆ బాటిల్స్ తీసుకెళ్ళి చెత్తకుండీలో పడేస్తే పక్కకున్న జనాలు వింతగా చూస్తున్నారు. వాళ్ళు చెయ్యరు, చేసే వాళ్ళకేమో వింతగా చూడడం. చెప్తున్నా కదా, స్వార్థం 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 స్వార్థం. మనుషుల్లో చాలా స్వార్థం పెరిగిపోయింది. నేను, నా పిల్లలు, నా ఫ్యామిలీ, లేకపోతే సంథింగ్. ఇదే ఉంది తప్ప మానవత్వం అనేదే లేదు. చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరైతే మనకి హెల్ప్ చేయడానికి వస్తున్నారంటే వాడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు అన్న ఆలోచనలకు వెళ్ళిపోయాం మనము. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇవన్నీ ఆలోచిస్తే సింగిల్గా అడుగు కూడా బయట పెట్టలేని పరిస్థితి. సొమ్మొక్కడిది, సోకొక్కడిది. ముసలోళ్ళను బయటికి పంపిస్తే చైన్లు, కమ్మలు పీక్క తింటున్నారండి. పీక్క తిని వాళ్ళని ప్రాణాలతో కూడా వదిలేయట్లేదు, చంపేస్తున్నారు. అసలు ఇవన్నీ పులి స్టాప్ పెట్టాలంటే మనం ఏం చేయాలి? గవర్నమెంట్ ఏం చేయాలి? న్యాయ వ్యవస్థ ఏం చేయాలి? రీసెంట్గా ఒక 5-6 months బ్యాక్ వైష్ణవి ఆమె వాళ్ళ హస్బెండ్ చంపేశాడని రెడ్ హ్యాండెడ్గా కనబడుతుంది అక్కడ. ఇంకా వాడిని తీసుకెళ్ళి అక్కడ మేపుతున్నారు జైల్లో. ఈరోజు ఏదో ఉద్దారకం చేసినట్టు ఇండిపెండెన్స్ డే రోజు జైల్లో ఉన్న వాళ్ళు అనుభవిస్తున్న ఫెసిలిటీస్ మనకు చూపిస్తున్నారు. బయట ఏమనుకుంటున్నారు? ఇదేంద్రా బాబు, అప్పులు చేసేంత చేస్తున్నారు, దీనికంటే బదులు జైల్లో ఉంటే 2 పూటల తిండి దొరుకుతుంది అన్న ఆలోచనలకు వెళ్ళిపోయారు అందరూ. సో పనిష్మెంట్ అంటే వాడు దొరికితే నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ అయినా లేకపోతే ఉరి శిక్ష అయినా విధించాలి. ఇలా చేస్తేనే 10 మంది తప్పు చేసే వాళ్ళు కూడా ఆగిపోతారు అక్కడికే. ఎన్ని స్టోరీస్ TV9లో చూడండి, ఇది జరిగింది, అది జరిగింది, మానభంగమైంది, హత్య అయింది, ఆత్మహత్య అయింది, ఇవి చూపిస్తారు కానీ వాడికి ఎలాంటి శిక్ష పడుతుంది అని మాత్రం చూపించదు. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థ అలా ఉంది. దాన్ని సంవత్సరాలు డ్రాగ్ చేస్తారు.
సో ఎలా మార్చుకుందాం మన కోసము జవాన్లు మన కోసము జవాన్లు బార్డర్లలో మన కోసము చస్తున్నారండి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనల్నే చంపుకుంటున్నాం. కుట్రలు, కుతంత్రాలు, అసలు ఏ రిలేషన్షిప్ లేకుండా చాలా దరిద్రంగా తయారైపోయారు జనాలు. రియల్గా ఇవి చేంజ్ చేయాలంటే ఏం చేయాలో అసలు అర్థం అవ్వట్లేదు. నా బాధ మీకు అర్థమయ్యి ఉంటే ప్లీజ్ నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లోనైతే కమెంట్ చేయండి. మార్పు అనేది దేశంలో కాదండి, ఫస్ట్ మన ఇంట్లో నుంచి రావాలి, మన పిల్లల పెంపకం నుంచి రావాలండి. సో మనం పిల్లల పెంపకం నుంచి స్టార్ట్ చేస్తేనే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు సక్రమంగా వెళ్తారు. సో మంచి వాల్యూస్ ఇవ్వండి, సెల్ఫిష్గా అస్సలు ఆలోచించకండి. సో దీన్ని ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళాలంటే ఆడవాళ్ళతోనే అవుతుంది. సో హౌస్ వైఫ్స్ అయినా కూడా, వర్కింగ్ ఉమెన్స్ అయినా కూడా అస్సలు తప్పు తోవ పట్టకండి. చాలామంది మగవాళ్ళను బలి చేస్తున్నారు. సో చూసారు కదా, ఎలా ఉన్న భరతమాత ఇలా తయారైపోయింది. అసలు ఏం లేవు మన భారతదేశంలో. లేస్తే ఒకరిని చంపాలా, లేస్తే ఒకరు సావాలా, ఓ చంపాలా, చచ్చిపోవాలా, పిల్లల్ని అనాథాలు చేయాలా, ఇదే ఉంది న్యూస్. సో ఏం చేస్తే మనం మారుతామో ప్లీజ్ నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకే ఇలా అనిపిస్తుందా, మరి మీకు కూడా ఇలా అనిపిస్తుందో నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియో వల్ల కనీసం ఒక 2-3 మారినా నాకు చాలా హ్యాపీ అండి. కాకపోతే ఫైనల్గా నేను చెప్పేది ఏది అంటే, మనం చేయవలసింది ఏంటి అంటే, ఎక్కడైనా తప్పు అనిపిస్తే డైరెక్ట్ తప్పు అని చెప్పండి. నాకెందుకులే, నా ఫ్యామిలీ కాదు, నా లెక్క కాదు అని అస్సలు అనుకోకండి. ఎక్కడ మాత్రము తప్పుగా ఉంటే ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయండి. దాంతోపాటు మిమ్మల్ని మీరు సంరక్షించుకోండి. సో నేను చెప్పదలిచింది అది ఒక్కటే. సో నాకు ఇందువలనే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనేది అస్సలు చెప్పబుద్ధి అవ్వట్లేదు. సో నా బాధను మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. నేను చెప్పే విధానంలో మిస్టేక్ ఉండొచ్చు, కానీ నేను చెప్పింది మాత్రం 100% ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ అంట. ఇవన్నీ హత్యలు, ఇవన్నీ ట్రెండింగ్ అంట. సో ఏమో మరీ ఘోరంగా కుక్కర్లో పెట్టి చంపడాలేందండి, ముక్కలు చేయడాలేంది, అవి మళ్ళీ తలుచుకుంటేనే నాకు అసలు కంపరం వేస్తుంది. అసలు ఇంత దరిద్రంలో బతుకుతున్నామా మనము అని అనిపిస్తుంది. కానీ తప్పదు. సో మనం మూవ్ ఆన్ అవ్వాలా, మన మైండ్ సెట్లో చేంజ్ అవ్వాలా. మన స్వాతంత్రం అనేది మన మైండ్ సెట్లో ఉండాలా. ఎవ్వడేమి చచ్చిపోయేటప్పుడు ఏ అమౌంట్ తీసుకపోడు, ఎంత మంచి ఆస్తున్న వాళ్ళు కూడా ఏది తీసుకపోడు, ఒక మంచితనం తప్ప. సో ప్లీజ్ నా బాధ అర్థమైపోతే మీకేమనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో అందరము కలిసి కట్టుగా ముందుకు వెళ్దాము. జై జవాన్, జై కిసాన్, జై హింద్.